ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేశారు. గవర్నర్కు రాజీనామా పత్రాన్ని పంపించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వైసీపీ కార్యకర్తలాగా వీసీ ప్రసాద్ రెడ్డి వ్యవహరించారని ఆయనపై ఆరోపణలున్నాయి. ప్రసాద్ రెడ్డి కన్నా సీనియర్లున్న అధికార పార్టీ మద్దతుతో వీసీ పదవిని దక్కించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూడా యూనివర్సిటీలో వైసీపీకి అనుకూలంగా విద్యార్థులతో ప్రచారం చేయించారని టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేశారు. మొత్తానికి వైసీపీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారు అన్న నేపథ్యంలో ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వంలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ కార్యాలయంగా ఆంధ్ర యూనివర్సిటీని మార్చేశారు. ఒక కార్యకర్తగా ఉండి మొత్తము తన ఛాంబర్ ను కూడా ఒక వైసీపీ కార్యాలయంగా మార్చేసినటువంటి పరిస్థితి ఉందని అటు టీడీపీకి సంబంధించి టీఎన్ఎస్ఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ని స్టాఫ్ ని కూడా తనకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని రిక్రూట్ చేశారు. ఏ విధమైనటువంటి నామ్స్ పాటించకుండా వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేశారంటూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వీసీ ప్రసాద్ రెడ్డి అండ్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫస్ట్ టైం అయితే వీసీగా చేసినటువంటి పరిస్థితి ఉంది. 4 సంవత్సరాలు గడిచిన తర్వాత సెకండ్ టైం కూడా ఆ వీసీగా గత ప్రభుత్వం అయితే ప్రసాద్ రెడ్డిని నియమించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రసాద్ రెడ్డి రెండోసారి వీసీగా ఆ ఛార్జీ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటు టీఎన్ఎస్ఎఫ్ నుంచి టీడీపీ నుంచి అనేక విద్యార్థి సంఘాలు కూడా వీసీ ప్రసాద్ రెడ్డి మీద అదేవిధంగా రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ పైన అనేక ఆరోపణలు చేస్తూ ఇద్దరు రాజీనామా చేయాలి, వీళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వీసీ ప్రసాద్ రెడ్డి గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని అయితే పంపినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీసీ ప్రసాద్ రెడ్డి మీద ఉన్నటువంటి పూర్తి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పటికే విద్యార్థి సంఘాలు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీసీ అయితే రాజీనామా పత్రాన్ని అయితే గవర్నర్ కి పంపారు. ఖచ్చితంగా గవర్నర్ కొత్త ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళని రిక్రూట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాజీనామా పత్రాన్ని ఆమోదించే అవకాశం అయితే ఉంటుంది. మరి వీసీ ప్రసాద్ రెడ్డి మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేస్తారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా లేదా ఎట్లాంటి నామ్స్ పాటించకుండా అక్కడ రిక్రూట్ చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ సిబ్బంది కానీ వాళ్ళకి సంబంధించిన దాని మీద అదేవిధంగా యూనివర్సిటీ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎట్లాంటి ఎంక్వైరీ చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అటు ఇప్పటికే వీసీ ప్రసాద్ రెడ్డి తన రాజీనామాను గవర్నర్ కు పంపినటువంటి నేపథ్యంలో గవర్నర్ దీన్ని ఆమోదించిన తర్వాత కొత్త వీసీగా ఎవరు ఛార్జీ తీసుకుంటారు, ఎవరిని నియమిస్తారనేది చూడాలి. కొత్త వీసీ వచ్చిన తర్వాత మా పాత వీసీ ప్రసాద్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీనా లేకపోతే నిధుల దుర్వినియోగం విధుల దుర్వినియోగం చేసినందుకు ఎంక్వైరీ చేస్తారా, ఎంక్వైరీ కమిటీ వేస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి గత ప్రభుత్వంలో ఒక వెలిగినటువంటి వీసీ ప్రసాద్ రెడ్డి ప్రభుత్వం మారిన వెంటనే తనంతనే తనకి ఇంకా దాదాపుగా వీసీగా కంటిన్యూ అయితే 4 సంవత్సరాలు అయితే ఉన్నది. మరి వీసీగా రెండోసారి ఛార్జ్ తీసుకున్న వెంటనే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి వీసీ ప్రసాద్ రెడ్డి మీద ఏ విధమైన ఎంక్వైరీ జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ రాజు.